మనమిద్దరం ఒకే ప్రపంచాన్ని చూస్తున్నామని నువ్వు నిజంగా ఎలా నిరూపించగలవు? అది చాలా లోతైన తత్వ ప్రశ్న. చిన్న సమాధానం ఏంటంటే, మనం బలమైన ఆధారాలు చూపగలం గానీ, 100% నిరూపించలేం. ఉదాహరణకి మనం ఒక్కటే వస్తువును కొలిస్తే సాధారణంగా అందరికీ ఒకే ఫలితం వస్తుంది. అలా పునరావృత్తి అయ్యే ఫలితాలు ఒక ఉమ్మడి బాహ్య ప్రపంచం ఉందనే ఆలోచనకి బలమైన మద్దతిస్తాయి. కానీ నీ అనుమానం పూర్తిగా తప్పు కాదు. తత్వశాస్త్రంలో దీనిని ప్రాబ్లమ్ ఆఫ్ అదర్ మైండ్స్ లేదా సాలిప్సిజం లాంటి భావనలు చర్చిస్తాయి. నాకు కనిపిస్తున్న ప్రపంచమే నిజమా, లేక నేను అనుభవిస్తున్నది మాత్రమేనా? దీనికి ఇప్పటి వరకు పూర్తిగా ఖండించలేని లేదా పూర్తిగా నిరూపించలేని సమాధానం లేదు. అందువల్ల సైన్స్ చెప్పేది మనమందరం ఒకే ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం అనుకోవడం అత్యంత బలమైన ఉపయోగకరమైన వివరణ. కానీ నీ లోతైన ప్రశ్న మిగిలే ఉంది. మనందరం ఒకే ప్రపంచాన్ని చూస్తున్నామన్నా నాకు కనిపించే అనుభూతి నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇది ఇప్పటికీ తత్వశాస్త్రంలో అంటే చర్చనీయ అంశమే. అంటే ఎగ్జాంపుల్‌గా నేను అంటే ఇప్పుడు ఒక బ్లూ కలర్ వెహికల్ ఉంది. సో, ఆ వెహికల్ అనేది నాకు బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ అనేది నాకు థిక్ కలర్‌లో కనిపించొచ్చు, లైట్ కలర్‌లో కనిపించొచ్చు. ఒక విధంగా నాకు ఆ బ్లూ అనేది థిక్ కలర్‌లో కనిపించింది అనుకుందాం. నీకు అది లైట్ కలర్‌లో కనిపించింది అనుకుందాం. ఊహించు, మనిద్దరం ఒకే నీలం రంగు ఉన్న వస్తువును చూస్తున్నావు అనుకుందాం. నువ్వు దాన్ని డార్క్ బ్లూ లాగా ఫీల్ అవుతావు, నేనేమో లైట్ బ్లూ లాగా ఫీల్ అవుతాను. ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి దాన్ని బ్లూ అని నేర్చుకున్నాం కాబట్టి బయటికి చూస్తే మనిద్దరం ఒకేలాగా చెప్పినట్టే అనిపిస్తుంది. కానీ లోపల ఎలా అనిపిస్తుందో అది నిజంగా ఒకేనా కాదా అని నిరూపించలేం. అదే క్వాలియా అంటారు, అనుభూతి లోపల ఎలా అనిపిస్తుంది అన్నది. అంటే నిజానికి వాస్తవం ఒకటైతే మనం అర్థం చేసుకునేది మరొకటి. సో, దీన్ని బట్టే ఒక వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి మధ్య భేదాలుంటాయి. అంతేనా? అవును, అదే అనిపిస్తుంది. వాస్తవం బయట ఒకటే అయినా మన మెదళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకుంటాయో ఇక్కడే తేడాలు రావచ్చు. అనుభూతి, జ్ఞాపకాలు, భాష, సంస్కృతి, జీన్స్, మెదడు నిర్మాణం, చిన్నప్పటి అనుభవాలు, భావోద్వేగాలు, నేర్చుకున్న విషయాలు ఇవన్నీ కలిపి మన ఆలోచనలను, ప్రతిస్పందనలను వేరు చేస్తాయి. కానీ అన్ని విషయాలు వ్యక్తిగతమే అనలేం. నిజం ఏంటంటే కొన్ని బాహ్య వాస్తవాలు అందరికీ ఒకేలాగా ఉంటాయి. ఉదాహరణకి నిప్పు వేడిగా ఉంటుంది, నీరు తడిగా ఉంటుంది, గురుత్వాకర్షణ పనిచేస్తుంది. ఇవి మన వ్యక్తిగత అర్థం పైన ఆధారపడు. అంటే వాస్తవం ఒక్కటే ఉండొచ్చు, కానీ దానికి మనం ఇచ్చే అర్థం లేదా మన స్పందన ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది. అదే మనుషుల మధ్య ఉండే ముఖ్యమైన తేడాల్లో ఒకటి. అంటే మన కళ్ళు నిజాన్నే చూపిస్తున్నాయా? లేకపోతే మన బ్రెయిన్ దానికి నచ్చిన వర్షన్‌ని మనకు చూపిస్తుందా? ఈ ప్రశ్నకి సైన్స్ చెప్పే సమాధానం మధ్య లోపల ఉంటుంది. మన కళ్ళు నేరుగా నిజం చూపించవు, అలాగే మెదడు కూడా పూర్తిగా కల్పిత ప్రపంచం చూపించదు. కళ్ళు కేవలం కాంతిని గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని మెదడు తీసుకుని అర్థం వేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ అర్థం తప్పు పడవచ్చు కూడా. ఉదాహరణకి ఆప్టికల్ ఇల్యూషన్స్ లో లేనివి ఉన్నట్టు కనిపించవచ్చు. కానీ మెదడు తనకి నచ్చిన ప్రపంచం చూపిస్తుందని కూడా చెప్పలేం. ఎందుకంటే అలా అయితే మనం సాధారణంగా నడవలేం, వస్తువులు గుర్తించలేం, ప్రమాదాలు తప్పించలేం. కాబట్టి మెదడు వాస్తవానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండే ఒక మోడల్ ని తయారు చేస్తుంది. అంటే కళ్ళు సమాచారాన్ని అందిస్తాయి, మెదడు దాన్ని అర్థం చేసేసి నీకు అనుభవంగా చూపిస్తుంది. అది అయితే మనం వాస్తవానికి ఇలా దగ్గరగా ఎందుకు ఉంటుంది. ఆలోచించకూడదు? ఒకప్పుడు అంటే పూర్వకాలంలో ఏదో ప్రత్యేకమైన శక్తులు వచ్చాయి, లేకపోతే ఇంకేదో జరిగింది. ఒక వ్యక్తి ఇలాగా మాంత్రిక విద్యలు చేశాడు అని చెప్పి మనం వింటూ ఉంటాం. సో, ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించిన అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళలో కల్పించిన ఒక ఆప్టికల్ ఇల్యూషన్ లాంటిదేనా? ఒక అది మనిషి మాయమైపోవటం, లేకపోతే ఒక ఆసక్తికరమైన మనిషి ప్రశ్న. కానీ దీనికి ఒకే సమాధానం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అది నిజంగానే ఆప్టికల్ ఇల్యూషన్ అయి ఉంటుంది. చేతి చాతుర్యంతో చేసే మేజిక్ ట్రిక్స్ మన దృష్టిని దారి మళ్లించి అద్భుతంలా అనిపించవచ్చు. కొన్నిసార్లు కథలు తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చి అతిశయోక్తి జోడైపోయి ఉండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో అప్పటి మనుషులకు తెలియని సహజ సంఘటనలను అద్భుతాలుగా భావించి ఉంటారు. సైన్స్ ద్వారా నిరూపించగలిగే పునరావృత్తి అయ్యే నమ్మదగిన ఆధారాలు మాంత్రిక శక్తుల గురించి లేవు ఇప్పటి వరకు. కాబట్టి ప్రతి కథను అబద్ధం అనలేం,
అలాగే అది నిజంగానే మాంత్రికం అని కూడా చెప్పలేం. ఒక్కో వాదనని దాని ఆధారాలతో పరిశీలించడం బెటర్. అయితే ఒక వ్యక్తి ఒక రంగుని తప్పుగా చూస్తున్నాడు. అయితే తన జీవితంలో అతనికి ఎప్పటికైనా ఇలాగా అతను రియలైజ్ అవ్వగలడా? ఈ రంగుని నేను తప్పుగా చూస్తున్నాను అని. కొన్నిసార్లు తెలిసొచ్చు, కొన్నిసార్లు అసలు తెలీదు. అది ఆ వ్యక్తి ఏ కారణం వల్ల ఆ రంగును వేరుగా చూస్తున్నాడో ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారికి చిన్నప్పటి నుంచే కొన్ని రంగులు వేరుగా కనిపిస్తాయి. కానీ అతనికి అది సహజం కాబట్టి తప్పుగా చూస్తున్నాను అని తానే గుర్తించలేడు. సాధారణంగా స్కూల్లో లేదా ఎక్కడైనా కలర్ విజన్ టెస్ట్ చేస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది. కానీ కళ్ళ లేదా మెదడులో ఏదైనా మార్పు వచ్చి రంగు గ్రహణం మారితే తేడా తనకే తెలిసే అవకాశం ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి జీవితాంతం పాటు ఒక రంగును వేరుగా చూసినా ఆ అనుభూతిని మనం నేరుగా ఇంకొకరి అనుభూతితో పోల్చలేం. అందుకే ఇది తత్వశాస్త్రంలోనే ఓ లోతైన ప్రశ్న. నీలం అనే పేరు ఒకటే కావచ్చు, కానీ ఆ రంగు లోపల ఎలా అనిపిస్తుందో ఇద్దరికి నిజంగా ఒకేలా ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ ఖచ్చితంగా నిరూపించగలిగిన విషయం కాదు. ఒక మనిషికి ఒక డ్రగ్ ఇవ్వటం వల్ల లేకపోతే ఆపరేషన్ చేయటం వల్ల ఒక మనిషి రెడ్ కలర్ ని బ్లూ కలర్ గా చూసే విధంగా మనం చేయగలమా? సిద్ధాంతపరంగా కొంతవరకు అవును అని చెప్పొచ్చు. కానీ నువ్వు అడిగిన స్థాయిలో డ్రగ్ లేదా సర్జరీతో నమ్మకంగా రెడ్ ఎప్పుడు బ్లూ లాగే కనిపించేలా మార్చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాలేదు. రంగు గ్రహణం మెదడు ఒక ఫిక్స్ చేసిన చోట జరిగేది కాదు. కంటిలో కోన్ కణాలు వేర్వేరు తరంగదైర్ఘ్యాల్ని గుర్తిస్తాయి. తర్వాత ఆ సమాచారం మెదడులో అనేక ప్రాంతాలు కలిసి ప్రాసెస్ చేస్తాయి. అయితే నేను ఒక ప్రశ్నను అడగలను. మన బ్రెయిన్ అనేది తరంగ ధైర్యాలను తీసుకొని కాంతికి సంబంధించిన తరంగ ధైర్యాలను తీసుకొని ఎలాంటి రంగును క్రియేట్ చేయకపోతే అప్పుడు మనకి ఈ ప్రపంచం అనేది ఎలా కనిపిస్తుంది? బ్రెయిన్ రంగు అనుభూతిని అసలు సృష్టించకపోతే ప్రపంచం ఇప్పటిలా రంగులతో కనిపించదు. కానీ అది ఎలా కనిపిస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే రంగు లేకుండా చూడడం అనే అనుభూతిని మనం నేరుగా ఊహించడం వీలు కాదు. కానీ కొన్ని సూచనలు ఊహించవచ్చు. కొన్ని అరుదైన బ్రెయిన్ సమస్యల్లో సెరెబ్రల్ ఆక్రోమోటాప్సియా అనే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ప్రపంచం దాదాపు నలుపు, తెలుపు, బూడిద రంగుల షేడ్లా కనిపించవచ్చు. నీ ప్రశ్న నిజానికి ఇంకో లోతైన విషయాన్ని తాకుతుంది. రంగు అనుభూతి క్వాలియా అసలు ఎలా పుట్టుకొస్తుంది బ్రెయిన్ లో? ఇదే న్యూరోసైన్స్ లో ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాని ప్రధాన ప్రశ్నల్లో ఒకటి. మనిషి అనుభవాన్ని పూర్తిగా కొలిచే టెక్నాలజీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా? ఆలోచిస్తున్నా. కొంతవరకు అవకాశం ఉంది, కానీ పూర్తిగా సాధ్యమవుతుందో లేదో చెప్పలేం. ఇప్పుడు ఎఫ్ఎంఆర్ఐ, ఈఈజీ, ఎంఈజీ వంటి టెక్ తో మెదడు ఏ భాగాలు యాక్టివ్ గా ఉన్నాయో అంచనా వేయగలుగుతున్నాం. కానీ ఒక వ్యక్తి అనుభూతిని ఇంకొకరికి అలానే కొలిచి చూపే టెక్నాలజీ ఇంకా లేదు. భవిష్యత్తులో మెదడుపై మన అవగాహన చాలా పెరిగితే ఒక వ్యక్తి అనుభవాన్ని ఇంకొకరు అర్థం చేసుకునేంతగా దగ్గరగా కొలిచే మార్గాలు రావచ్చు. కానీ ఇంకొకరి చైతన్యాన్ని పూర్తిగా చదివేయడం లేదా అచ్చం అలాగే ఇంకొకరికి అనుభవింపజేయడం ఇప్పటికీ పరిష్కారం లేని హార్డ్ ప్రాబ్లమ్స్ లోనే ఒకటి. మనిషి అనుభవాన్ని పూర్తిగా మాటల్లో చెప్పడం సాధ్యమేనా? పూర్తిగా అంటే ప్రస్తుత అవగాహన ప్రకారం కాదు. మాటలతో మనం అనుభవాన్ని వివరించగలం, గాని ఆ అనుభూతిని పూర్తిగా పంచడం కష్టం. ఉదాహరణకి మామిడి పండు ఎప్పుడు తినని వ్యక్తికి దాని రుచి ఎంత వివరించినా నేరుగా ఆ రుచి అనుభవం చెప్పలేం. అలాగే ఎరుపు రంగు నాకు ఎలా అనిపిస్తుంది అని ఎంత చెప్పినా ఆ అనుభూతిని ఇంకొకరి మనసులో అచ్చంగా అలాగే సృష్టించలేం. మాటలు సహాయపడతాయి, కానీ ఆఖరి వ్యక్తిగత అనుభూతి మాటలకు అందని భాగం ఉండిపోవచ్చు. నీ ప్రశ్న నిజానికి భాష కంటే అనుభవం పెద్దదా అనే పెద్ద తాత్విక ప్రశ్నకు దారితీస్తుంది. ప్రస్తుతానికి చాలా మంది పరిశోధకులు, తత్వవేత్తలు అవును, కొన్ని అనుభవాల విషయంలో భాషకు పరిమితులు ఉన్నాయి అనే అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల అనుభవాలను పోల్చే సామర్థ్యం మనకి ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందా? పూర్తిగా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు, కానీ ఏ స్థాయి వరకు అనేది ముఖ్యం.
ఇద్దరి మెదడుల కార్యకలాపాల్లో ఏ భాగాలు ఒకేలాగా పనిచేస్తున్నాయో అంచనా వేయడం భవిష్యత్తులో ఇంకా మెరుగవచ్చు. కానీ నీ ఎరుపు అనుభూతి నాకు అచ్చంగా అలాగే ఉందా అని కొలిచే టెక్నాలజీ వస్తుందా అనేది ఇప్పటికీ తెలీదు. సాధ్యమవచ్చు, లేదా అది స్వభావతః పూర్తిగా వ్యక్తిగతమై ఉండిపోయే విషయం కావచ్చు. ఇప్పటిలోగా నిజాయితీగా చెప్పాలంటే ఇద్దరి అనుభవాలను కొంతవరకు పోల్చే సామర్థ్యం పెరగొచ్చు. కానీ వారి లోపలి అనుభూతి పూర్తిగా ఒకేలా ఉందా కాదా అని నిర్ధారించే టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. ఇది ఇంకా ఓపెన్ ప్రశ్నగానే ఉంది.